కూటమి ప్రభుత్వం ఉండవల్లి రైతులను భయపెట్టి భూములు తీసుకోవాలని చూస్తున్నారని ఉండవల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారమే తమ భూములను ప్రభుత్వం తీసుకోవాలని ఉండవల్లి గ్రామ రైతులు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు డాక్టర్ కన్నారావు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు వలన ఎటువంటి ఉపయోగం లేదన్నారు. కేవలం తాము భూములు ఇవ్వమని చెప్పినందుకే సీడ్ యాక్సెస్ రోడ్డును వెలుగులోకి తెచ్చారని మండిపడ్డారు. 11 ఏళ్లుగా ఉండవల్లి భూములకు వాల్యుయేషన్ పెంచలేదన్నారు. ఎల్పీఎస్ క్రింద భూసేకరణ చేస్తామని అధికారులు చెప్పడం బూటకమన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంత్ సురేష్, పెన్నూరు నాగభూషణం, మేకల హనుమాన్ ప్రసాద్, రత్నబాబు, సంజీవరెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బైపాస్ రోడ్ అనేది ఇప్పుడు కట్టిన బైపాస్ రోడ్ నేషనల్ హైవేది నౌ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ హైవే. పాత నేషనల్ హైవే ప్రకాశం బ్యారేజ్ కాకుండా కనకదుర్గ బ్యారేజ్ మటుకు అది నౌ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ హైవే. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి కలిపేసి బ్యారేజ్లో కలుపుతాము, ఇక్కడ కలుపుతాం, అక్కడ కలుపుతాం అంటే ఈ ట్రాఫిక్ని తీసుకుని వెళ్ళి ఉండవల్లికి ఈ పక్కనను విజయవాడకి ఉత్తర వైపున దక్షిణ వైపున ఇబ్బంది పెడుతుంది తప్పగా ఈ సీడ్ యాక్సిస్ మూలన ఏ ఉపయోగం లేదు. బైపాస్ రోడ్ బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళు వేసే E14, E15 రకరకాల రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ సరిపోతాయి. కక్షతో మేము పూలింగ్కి ఇవ్వలేదని మేము అపోజ్ చేస్తున్నామనే ఉద్దేశంతో ఈ సీడ్ యాక్సెస్ అనే ప్రాజెక్ట్ పెట్టారు. ఆ 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడే బాబు దీంట్లో కడితే వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పండి నాయన అని ప్రతి ఆఫీసర్ని అడిగాం. ఇవాళ కూడా అదే అడిగాను. అడిగితే వాళ్ళు ఏమీ సమాధానం చెప్పరు. భూములు మాత్రం కావాలా, అక్కడ వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పరు. భూమి అయితే మేమేమంటున్నామంటే కన్న తల్లి కంటే ఎక్కువైంది భూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా తన తండ్రి అమ్మినా, తన తాత అమ్మినా, తన ముత్తాత అమ్మినా కూడా ఈ భూమి నాది అని క్లెయిమ్ చేసుకుంటాడు. మనందరికీ అది తెలిసిన విషయాలే. అంత అటాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో, అంత అటాచ్మెంట్ ఉన్న దేశంలో మీరు భూములు లాగేసుకుంటాము. రెండోది ఏంటంటే మా ఊళ్ళో 1 ఎకరం పొలం అమ్మితే మా పక్క గ్రామాల్లో అయితేనేమో 5 ఎకరాలు వచ్చేది. శాంతం వాళ్ళు చెప్పే ఇవాళ తుళ్ళూరు ది హెడ్ క్వార్టర్ అన్న మాట్లాడుతున్న తుళ్ళూరు, రాయపూడి ఆ గ్రామాల్లో అయితే 20 ఎకరాల భూమి వచ్చేది. 20 ఎకరాలాడు ఒకటే, ఎకరం ఆడు ఒకటే, మీరందరూ ఇచ్చి తీరాల్సిందే అంటే ఎలా ఇవ్వాలి? ల్యాండ్ భూసేకరణ వల్ల, భూ సమీకరణ వల్ల ఎక్కువగా నష్టపోయింది ఉండవల్లేనండి. ఈ భూ సమీకరణ రాకముందు కూడా 4 సార్లు బలైంది ఉండవల్లే. ఎలా అంటే ఈ ఫ్లడ్ బ్యాంక్స్కి, కొండవీటి వాక్కి, గుంటూరు ఛానల్ కింద, అలాగే కొంత ఉండవల్లి సెంటర్లు R1 జోన్ల కింద కొంత చాలా వరకు ల్యాండ్ పోయిందండి. ఈ ల్యాండ్ పోయింది. ఈ ఉన్నది కొంచెం భూమే. ఈ కొద్ది భూమిలోనే పూలింగ్ పెట్టారు. ఫస్ట్లో మేమేం చెప్పాం, పూలింగ్లో ఉన్నప్పుడు 9.2 ఇచ్చాం, అబ్జెక్షన్ ఇచ్చాం. ఈ 9.2 అబ్జెక్షన్ ఇచ్చిన వాళ్ళ జోలికి మేము రాము. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ దగ్గరే భూమి తీసుకుంటాం, మిగిలిన వాళ్ళని వదిలిపెడతామని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈరోజు చేసింది ఏంటంటే, ల్యాండ్ ఎవరైతే 9.2 అబ్జెక్షన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు పంపించారు. మీరు చెప్పిన మాట మీద స్టాండ్ నిలబడలేదు. ఈరోజు రైతులందరూ అపగమ్య గోచరంగా ఈ అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.